యావత్ ఆదివాసీ సమాజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చట్టబద్ధత లేకుండా ఈ యొక్క ఎస్టీ జాబితాలో చేరి ఒక రాజ్యాంగ హక్కుల్ని కొల్లగొడుతూ మనకు దక్కవలసినటువంటి విద్యా ఉద్యోగం రాజకీయ అవకాశాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములు కూడా కొల్లగొట్టడం వల్ల మరి ఆ యొక్క అంశాన్ని త్వరితగతంగా పరిష్కరించాలని అనేక మార్లు ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర పాలకుల దృష్టికి తీసుకెళ్లినా దానివల్ల ఫలితం రాకపోగా మరి ఆ ఏఈడబ్ల్యూసీ అదేవిధంగా ఆధార్ సొసైటీ ద్వారా ఉద్యోగస్తులు అందరం కూడా యావత్ సమాజాన్ని కూడా చైతన్యపరుస్తూ మరి రూపాయి కూడబెట్టి సుప్రీంకోర్టులో వేసిన కేసు మరి విచారణ దశకు వచ్చి కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు కూడా మరి సుప్రీంకోర్టులో ఆగిపోయి ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక పక్కన ఫారెస్ట్ అధికారులు నిత్యం కూడా ఆదివాసీ గుడాలలో మరి ఈ యొక్క ట్రెంచులు తవ్వుతూ మరి ఆదివాసీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం వల్ల అనేక రకాలటువంటి మరి భయభ్రాంతికి గురయ్యి చాలా చోట్ల మరి కేసులు పాలయ్యి మరి కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం కూడా ఈ యొక్క ఆదివాసీ సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. దీంతో మరి ఈ యొక్క సమస్యలని ఏదో రకంగా మరి సుప్రీంకోర్టు ద్వారా హైకోర్టు ద్వారా పరిష్కరింపజేయాలి ఒక పక్కన, అదేవిధంగా ప్రజా పోరాటాల ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర పాలకుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని మరి తొందరగా పరిష్కరించే విధంగా చేయాలని చెప్పేసి మరి గత డిసెంబర్ 9న మరి మీటింగ్ పెద్ద ఎత్తున భద్రాచలం చేయాలనుకున్నప్పుడు కూడా కరోనా నిబంధనల కారణంగా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి ఫిబ్రవరిలో కూడా ఈ యొక్క కరోనా ఎక్కువగా ఉండటం వల్ల మరి యొక్క సమావేశాలను నిర్వహించలేకపోవడం వల్ల అవన్నీ కూడా వాయిదా పడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మే నెలలో ముఖ్యంగా మరి ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఈ యొక్క విద్యా ఉద్యోగం రాజకీయ అవకాశం కూడా పక్కన పోరాటం చేయాలని చెప్పేసి, అదేవిధంగా పొడుములు కాపాడుకోవాలని చెప్పేసి పలు దఫాలుగా మరి పోరాటాలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి ఏదో రకంగా ఒక వేదిక ద్వారా ఇవన్నీ కూడా సమాజం తెలియజేయాలని చెప్పేసి మరి ఈ నెల మే 16 తారీఖున మరి ఎండలు కూడా పక్కన మండిపోతున్నా సరే దానికంటే మించి సమస్యలు ఆదివాసీ సమాజం పీడిస్తున్నాయి. కాబట్టి మే 16 తారీఖున ఆదివాసీ తెగల సాంస్కృతిక సమ్మేళనాన్ని, అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కన మరి 5 చోట్ల కుమరంభీం విగ్రహాలని, అదేవిధంగా భద్రాచలం పట్టణ నడుబడిన రాణి దుర్గావతి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి మరి 16 తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఆదివాసీ తెగలినటువంటి కుమ్ము డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా లక్ష్మీదేవర కావచ్చు, ఆదిలాబాద్ నుంచి గుసాడి కావచ్చు, డోర్లు కావచ్చు, తుడుములు కావచ్చు, అదేవిధంగా రేల పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, రేల పాటలు, అదేవిధంగా రేల నృత్యాలతోటి పూర్తిగా సాంస్కృతిక సమ్మేళనం ద్వారా మా యొక్క కోరికల్ని మరి రాష్ట్ర కేంద్ర పాలకులు తెలియజేయడానికి మరి కార్యక్రమం నిర్వహించడానికి మరి ఈరోజు ఇక్కడ భద్రాచలం సమ్మక్క సారలమ్మ మరి సమావేశ మందిరంలో సమావేశం కావడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ పూర్తి చేసుకొని దానికి కావాల్సినటువంటి పోస్టర్స్, ఫ్లెక్సీస్, అదేవిధంగా ప్రచారానికి పూర్తిగా 10 రోజుల పాటు ఈ యొక్క చుట్టుపక్కల మండలాల్లో ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి కమిటీలని, అదేవిధంగా భోజన వసతులను, అదేవిధంగా సాంస్కృతిక బృందాల నిర్వహణకు కావాల్సినటువంటి కమిటీలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ 2-3 రోజుల్లో కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీ అందరి దృష్టికి సోషల్ మీడియా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆదివాసీ తెగల ప్రజలు ఎక్కడ ఉన్నా సరే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పక్కనున్న ఆంధ్రప్రదేశ్
పక్క మండలాల ప్రజలందరూ కూడా మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లు, ఆటోలు, మ్యాజిక్ ద్వారా మీరందరూ కూడా ఇక్కడ చేరుకున్నట్టయితే ఈ యొక్క సమావేశం ద్వారా మరి వచ్చేటువంటి ముఖ్య అతిథులు ముఖ్యంగా మన ఉద్యమ నాయకుడు స్వయం బాపురం ఎంపీ గారు, అదేవిధంగా మన ఆదివాసీ గొంతుకని అసెంబ్లీ నిర్మించి సీతక్క గారు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పొదమీరయ్య గారు, అదేవిధంగా మన మనుగూరు శాసనసభ్యులు రేఖాంతరావు గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ తెల్ల వెంకటరావు గారు, ఇటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మొత్తం ఆ రోజు సమావేశానికి హాజరై మన యొక్క ముఖ్యమైన సమస్యలపై స్పష్టమైన పార్టీల కన్నా మా యొక్క జాతి అంశాలే, జాతి సమస్యలే ముఖ్యమని చెప్పి మరి వారు నిర్ణయించడానికి, గొంతెత్తి పాలకులు కోరుకోవడానికి, మనం అందరం కూడా వినూదనంగా నిలవడానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఆ రోజు భద్రాచలం కాలేజీ గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా దుమ్ముగూడెం మండలం సంబంధించి లక్ష్మీనగరంలో, అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో, అదేవిధంగా తాటాగూడెంలో, అదేవిధంగా అశ్వాపురంలో, మరి కొమరంభీం విగ్రహాలు, అదేవిధంగా కారేపల్లిలో కూడా కొమరంభీం విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడానికి మరి రేపటి నుంచి పనులు మొదలు కాబోతున్నాయి. కాబట్టి మొత్తం యావత్ ప్రజానికం కూడా పార్టీలు, సంఘ విభేదాలకు అతీతంగా మీరందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి భద్రాచలం కేంద్రంగా మన యొక్క సమస్యలపై జంగు సైరను ఊదినట్టయితే ఖచ్చితంగా మన యొక్క సమస్యల పరిష్కారం ఈ యొక్క సంవత్సరంలో అయితేనే కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కూడా జై ఆదివాసీ.